తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు శుభవార్తలు అందిస్తోంది. రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అగ్రరాజ్యంలో ప్రముఖ కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో వాళ్లు భేటీ అవుతున్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా రేవంత్ ముందుకు సాగుతున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలపైన ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పుడు తాజాగా మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టేందుకు రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఏళ్లగా తెల్ల రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు పొందేందుకు విధి విధానాలను ప్రతిపాదించారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,50,000, మాగాణి 3.5 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు, అలాగే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలుగా నిర్ణయించారు. కాగా రేషన్ కార్డుల పంపిణీలో లబ్ధిదారుల ఎంపికను, విధి విధానాల రూపకల్పనలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయబోతున్నట్టుగా మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను అర్హులైన లబ్ధిదారులకు అందించేలా రేవంత్ సర్కార్ ఒక్కో అడుగు వేస్తోంది. ఈ క్రమంలోనే మరో హామీకి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు 2,500 రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీని అమలు చేసేందుకు కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తెల్ల రేషన్ కార్డున్న మహిళను మహాలక్ష్మి పథకానికి అర్హులుగా ఎంపిక చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. వచ్చే 2 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రతి నెల 2,500 రూపాయలు ప్రభుత్వం అందించనుంది. అయితే ఈ పథకంపై పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత అమలు దిశగా విధి విధానాలు ప్రభుత్వం ప్రకటించనుంది. మొత్తానికి ఒకవైపు రాష్ట్రంలో ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం, మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కూడా వేగంగా అడుగులు వేస్తోంది.